అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. దాన్ని మనం మనసు పెట్టి వింటాము. ఈ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎందుకు మనకి అవసరం? మనలో ఉండే చాలా డౌట్స్, భయాలు, బాధలు తెలియకుండా తుడిచిపెట్టినట్టు వెళ్ళిపోతుంది. ఎన్ని బుక్స్ చదివినా మనకి ఇది దొరకదు. ఎందుకంటే ఇది ఆ బాటల్ని వాళ్ళు నడిచినారు, దాంట్లో వచ్చే లోటుపాటల్ని వాళ్ళు ఫేస్ చేశారు, దాని నుంచి దాటుకొని వచ్చారు. కాబట్టి ఆ మాటలకి, ఆ ఎక్స్పీరియన్స్కి ఆ పవర్ ఉంటుంది. మనం కూడా అది తెలుసుకునేటప్పుడు మనం కూడా అట్లా చేసుకోవచ్చు. ఇది వీలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో చాలాసార్లు గమనిస్తున్నాను, పక్కన వాళ్ళు భయం పెట్టేస్తున్నారు. వాళ్ళకి తెలుసో తెలీదో. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎంత ఎక్కువ మనం భయపడితే అంత జాగ్రత్త మనం తీసుకుంటున్నాము. ఇది బయట, కానీ లోపల మన అవయవాలు, ముఖ్యంగా గర్భసంచి పనిచేసే తీరు ఎట్లా అంటే, మన ఆలోచన, మన ఫీలింగ్ ప్రకారంగానే. మనం ఏం ఆలోచించకపోతే అది పట్టునది బాగా పనిచేసేస్తుంది. గర్భం రావడం కానీ, డెలివరీ అవ్వడం కానీ, ప్రెగ్నెన్సీ ప్రయాణం కానీ. కానీ ఎప్పుడు మనం భయపడతామో, డౌట్ పడతామో, ఎప్పుడో ఒకసారైనా ఉండొచ్చు ఆ డౌట్, అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు, అట్లనే ఉండిపోవచ్చు. ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా ఉండదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. దానికి రీజన్ బయట వెతికి బయట చేసుకోవచ్చు. కానీ మనసులో ఉండే డౌట్ క్లియర్ అయినప్పుడు చాలా ఈజీగా ప్రాబ్లం రాదు. వచ్చితే సింపుల్ ట్రీట్మెంట్కి సరిపోతుంది. ఇక్కడ మనసులో టెన్షన్ ఎక్కువ అయినప్పుడు, స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, ఎక్కువ ప్రాబ్లంకి పోవాల్సి వస్తుంది. ఆ ఒక విషయం, ప్రెగ్నెన్సీ అంటేనే ఆ హార్మోన్స్ అలజడి ఎక్కువగా ఉంటుంది. ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా ఈజీగా భయపడడానికి, బాధపడేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ అదే ప్రకారం పక్కన ఎవరైనా ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా దాని నుంచి బయటకు వచ్చే స్కోప్ కూడా ఉంది ప్రెగ్నెన్సీలో. అందుకనే ఇప్పుడు మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు అవసరం. కాబట్టి వాళ్ళ జర్నీ వాళ్ళే చెప్పినప్పుడు, ఇదే యూట్యూబ్లో కూడా వినొచ్చు. వాళ్ళు చెప్పినప్పుడు మనస్సు పెట్టి వింటాము. ఇప్పుడు వాళ్ళు చెప్పినది మనం బాగా మనస్సు పెట్టి వింటాం. ఇప్పుడు భవానీ వస్తున్నారు. తన ప్రెగ్నెన్సీ, డెలివరీ జర్నీ గురించి చెప్పేదానికి. భవానీ. అందరికీ నమస్కారం. నా పేరు భవానీ. మ్యారేజ్ అయిన 1 year తర్వాత కన్సీవ్ అయ్యాను. మేడము, నువ్వు మంచి బిడ్డను తీసుకుంటావు, మేము చెప్పినట్టు చేసుకో, డైట్, ఎక్సర్సైజ్, టాక్ టు బేబీ అన్నీ చెయ్యి అని చెప్పారు. తర్వాత 7 months చేశాను. డెలివరీ టైంకి బేబీ బాగా సపోర్ట్ చేసింది. ఈజీగా నార్మల్ చేసుకున్నాను. చాలా బాగా సపోర్ట్ చేసింది బేబీ. అసలు నేను ఇక టాక్ టు బేబీ, నాన్న నువ్వు ఈజీగా సేఫ్గా రావాలి, రిస్క్ ఏది తీసుకోవద్దు, మనం నార్మల్ చేసుకుందాం, లేదంటే సర్జరీకి వెళ్ళిపోదాము అని చెప్పాను. నార్మల్కి ట్రై చేస్తాను అని. నీకు ఎప్పుడు టాక్ టు బేబీ పని చేస్తుంది అనే ఒక ఫీలింగ్ కలిగింది? తర్వాత వీడియోస్ చూస్తా వచ్చాను. ఆ వీడియోస్ లో అందరూ మా బేబీ మాకు బాగా సపోర్ట్ చేసింది అని చెప్పారు. సరే మనం ట్రై చేస్తామని చెప్పి నేను బేబీ బాగా చెప్పాను. డెలివరీ టైంకి అయితే చాలా యూస్ అయింది. కానీ డెలివరీకి ముందు మీకు ఏ విషయంలోనైనా బేబీ హెల్ప్ చేసిందా?
అంటే నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకున్నాను, ఎప్పుడు బేబీ నన్ను ఇబ్బంది పెట్టలా. నేను అమ్మకి సపోర్ట్ గా ఉండాలి నాన్న, అమ్మే పని చేసుకోవాలి మొత్తం ఇంట్లో, సపోర్ట్ గా ఉండాలి. నేను ఎంత వర్క్ చేసినా కూడా ఏమి ఇబ్బంది పెట్టలా. మీకు కూడా టైర్డ్ అవ్వడం కానీ లేదు, వాంతులు అటువంటిది 3rd month లో ఉండింది. తర్వాత వామిటింగ్స్ కూడా తగ్గిపోవాలి, మీ దగ్గరికి వస్తే మీరు బేబీకి చెప్పండి అని చెప్పారు మేడం. బేబీతో చెప్పాను, వామిటింగ్స్ కూడా తగ్గిపోలేదు. ఓకే. ఇంకా ఏ విషయంలో అయినా బేబీ హెల్ప్ చేసిందా? ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఎంతగా ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగా చేసేదాన్ని. వాకింగ్ చేసేటప్పుడు కూడా ఏమి ఫ్రీగానే ఉండేది. బేబీ సపోర్ట్ గానే ఉండింది మేడం. బేబీ సపోర్ట్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి టైర్డ్ అలాగా లేకుండా, పడుకోవాలి ఎక్కడ చేస్తాం పని అంతా లేకుండా పని చేసుకుందాం ఫ్రీగా అని. మాట్లాడినప్పుడు మూమెంట్ ఇచ్చేదా? కొన్నిసార్లు ఓకే, కొన్నిసార్లు ఇచ్చేది, కొన్నిసార్లు ఇవ్వకపోయినా దాని గురించి ఏమీ డౌట్ ఏం లేదు. నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ చెప్పారు అంటే బేబీ ఇవ్వలేదని చెప్పి మీరు మాట్లాడడం వినడం లేదు అని, అదంతా పెట్టుకోవద్దు, బేబీ వింటుంది అని చెప్పారు. వింటది కదా, మూమెంట్స్ లేకపోయినా వింటుంది అని చెప్పారు. సో ఏ విషయాలు బేబీతో షేర్ చేసుకున్నారు మాట్లాడేది? అమ్మ ఫీడింగ్, అమ్మ పాలే తీసుకోవాలి, ఏడవకూడదు, ఆకలిస్తేనే ఏడవాలి, యాక్టివ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి చెప్పాను. డెలివరీ అప్పటికి ఈజీగా సేఫ్ గా డెలివరీ అవ్వాలి, తీసుకోవద్దు. ఎందుకు నార్మల్ డెలివరీ కావాలి అని కోరుకోవడం? సి సెక్షన్ అయినా కూడా ఏం కాదు, బేబీకి రిస్క్ అంటే సి సెక్షన్ వెళ్ళిపోదాం, లేదంటే నార్మల్ చేసుకుందాం. సరే, డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? డెలివరీకి ముందు స్కాన్లో ఏమి ఉండింది, దానికి ఎట్లా ప్రిపేర్ అయినావు? ఇక్కడికి వచ్చాను, స్కాన్ చేసుకొస్తే డెలివరీ టైం పెయిన్స్ అనేది నాకు తెలియలేదు. 9 months కూడా కంప్లీట్ అయిపోతా ఉంది, పెయిన్స్ తెలియలేదు మేడం. మీరు స్కాన్ చేసుకొస్తే ఒకసారి చెప్పేస్తానన్నారు. స్కాన్కి వెళ్తే 3 kgs ఉంది బేబీ, అడ్మిట్ అవ్వండి చూద్దాము అని చెప్పారు. అడ్మిట్ అయ్యాము. ఆ రోజు చూసే సర్విక్స్ కొంచెం అంతగా ఓపెన్ అవ్వలేదు, చూద్దాం తర్వాత నెక్స్ట్ డే చూద్దాం అని చెప్పారు మేడము. అలాగే మేము కూడా టెన్షన్ పట్టుకుని ఫ్రీగా చూసాము. తర్వాత కూడా దాని మీద కొంచెం బెటరు, ఇంకా ఓపెన్ అవ్వలేదు, నెక్స్ట్ చూద్దాం అని చెప్పారు. వెయిట్ చేసాము. తర్వాత రోజుకి ఓపెన్ అయ్యి ఈజీగా అయింది. డెలివరీ రూమ్కి వెళ్తే ఆ పెయిన్ కూడా తెలియలేదు. పెయిన్స్ ఉన్నాయి, కొంచెం ఓర్చుకునేసి మేడం వాళ్ళంతా సపోర్ట్ గా ఉన్నారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ పెయిన్స్ లేవని చెప్పను కానీ పెయిన్స్ అయితే ఉన్నాయి, ఓర్చుకుంటే చాలు. డెలివరీకి రూమ్కి వెళ్ళాక ఆ పెయిన్స్ కూడా తెలియలేదు. మేడం చాలా ఈజీగా నార్మల్ చేశారు. బేబీ గర్ల్ పుట్టింది, చాలా యాక్టివ్గా ఉంది, బాగుంది. ఆకలి అయితేనే ఏడుస్తుంది, తర్వాత నిద్రపోతుంది. టాక్ టు బేబీ కూడా చెయ్యండి, చాలా యూస్ అవుతుంది. అది లాస్ట్ వరకు బేబీ హార్ట్ బీట్ పెరగడం కానీ తగ్గడం కానీ ఏం లేదు. చాలా చాలా బాగా సపోర్ట్ చేసింది బేబీ కూడా. పేగేసుకొని అది ముడి పెట్టుకొని ఉందా, అది చాలా రిస్క్ అంట. అయినా బేబీ చాలా బాగా సపోర్ట్ చేసి మేడం నార్మల్ చేశారు. సో పేగు 2 సార్లు వేసుకున్నది తను. దీంట్లో అట్లా ఉన్నప్పుడు మామూలుగా వీళ్ళు టాక్ టు బేబీ చేసుకొని ఆమె ఏం చెప్పినావు బేబీకి ఆ టైంలో పేగేసుకొని ఉంది అన్నప్పుడు? ఆ టైంలో ఉంది, నువ్వు రిస్క్ అయితే తీసుకోవద్దు మేడం, ఎలా అంటే అలా వెళ్దాం అనేది, నువ్వు ఇబ్బంది పడకూడదు అనేది చెప్పారు. ఈజీగా సేఫ్గా ఉండాలి అనేది. ఈమె ఫస్ట్ నుంచి ఇదియే ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి టాక్ టు బేబీ చేసి ఆ బేబీ నన్ను అర్థం చేసుకుంటుంది. ఈమె విషయంలో ఏంటంటే ఈమె ఇంటి పని అంతా నేను బాగా చేసుకోవాలని చెప్పినప్పుడు అన్నీ చేసుకోగలిగినందువల్ల బేబీ సపోర్ట్ ఉంది అనే కన్విక్షన్ బాగా ఉంది. సో అందువల్ల పేగి వేసుకున్నా దానివల్ల ఇబ్బంది పడబాకు అనేది చెప్పుకోగలిగింది. సిజేరియన్ సెక్షన్ అవసరమైతే దానికి కూడా ప్రిపేర్ అయిపోయింది. కొంచెం ఓపెన్ అయింది 1 day అబ్జర్వేషన్ చేసి, ఎందుకంటే
అట్లాంటి డెలివరీ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎనీ టైం సర్జరీకి వాళ్ళు రెడీ, మేము కూడా రెడీగా ఉండాలి, పిల్లల డాక్టర్ అందరూ రెడీగా ఉండాలన్నమాట. సో హార్ట్ బీటింగ్లో వేరియేషన్ ఏం లేదు, కొంచెం ఓపెన్ అయ్యి ఉంటుంది. మెంటలీ రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటేనే ఆ మాత్రం ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 11:15కి అప్పుడు తల కూడా పైన ఉండింది, -2 స్టేషన్ అని చెప్తాము. ఒక 4 సెంటీమీటర్స్ డైలటేషన్ ఉండింది. ఇంకా సాఫ్ట్ షార్ట్ అవ్వాలి. వినీరిపోయిన తర్వాత కరెక్ట్గా 2 అవర్స్ డెలివరీ అయిపోయింది. హార్ట్ బీటింగ్ తగ్గలేదు. లాస్ట్లో కొంచెం, ఎందుకంటే ఆ లాస్ట్ ఆమె ముక్కడం కష్టం, ఆ స్ట్రెయిన్ బేబీకి ఉండకూడదని వాక్యూమ్ వేసి తీసినాం. కిందకి వచ్చిన తర్వాత చూస్తే ఫుల్ బేబీ ఒక నాట్ వేసి పెట్టుకుని ఉంది. ఆ నాట్ టైట్ అయి ఉంటే ఏ టైం అయినా బేబీకి ప్రాబ్లం వచ్చేసేది. కానీ ఎందుకు మానిటరింగ్ మనం చేస్తూ ఉంటాం. ఈ కేసు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, టాక్ టు బేబీ చేయడం వల్ల ఒకటి, ఇంకోటి వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో చూసుకుంటారు, మనతో ఫస్ట్ నుంచి ర్యాపో బిల్డప్ అయ్యి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఆ మైండ్ రిలాక్స్ అయినప్పుడు, మదర్ మైండ్ రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నది వల్లనే ఒకటి హార్ట్ బీటింగ్లో ఏం ప్రాబ్లం లేదు. రెండోది సర్విక్స్ ఓపెన్ అవ్వడం, అదంతా స్మూత్ ప్రాసెస్గా అయిపోయింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డెలివరీ అనేది 2 రీతిగా ఉంటుంది. ఒకటి కష్టపడి డెలివరీ చేయడం, ఇంకోటి ఏంటంటే ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ. ఇది ఎట్లా అంటే పాతకాల పద్ధతి, పాతకాలంలో అట్లనే చేశారు, ఇంట్లో పని చేశారు, కానీ పక్క నుంచి ధైర్యం చెప్పారు, ఆ ధైర్యాన్ని వీళ్ళు తీసుకోగలిగారు. ఇప్పుడు మనం దానికి ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు పక్క నుంచి ఇంట్లో నుంచి ఎవరు అంత ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, తక్కువ మందే ఉన్నారు. అందుకని ఫ్యామిలీ సపోర్ట్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అది హస్బెండ్, మదరు, ఫాదరు, అత్తను, అక్కను, చెల్లెలు, బ్రదరు, అట్లా ఎవరైనా ఒకరు, ఫ్రెండు, నీకేం కాదు, నీకు బాగా అయిపోతుంది, ఆ ఒక్క మాట చెప్పడం, వీళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అది బిఫోర్ ప్రెగ్నెన్సీ. డ్యూరింగ్ ఇంకొకటి వచ్చి టాక్ టు బేబీ. బేబీతో మనం టాక్ టు బేబీ అనేది మనం చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడో ఒక దగ్గర బేబీ మూమెంట్ ఇస్తుంది. ఏదో మాట్లాడుతున్నాను, ఏదో బేబీ మూవ్ అవుతుంది, అట్లా ఉండకుండా ఆ మూమెంట్ని మనం అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. బేబీ నన్ను అర్థం చేసుకుంటుంది, నాతో పాటు ఉంది, నాకు తోడుగా ఉంది, నాకు సపోర్ట్ చేస్తుంది. ఆ కన్విక్షన్ ప్రెగ్నెన్సీలోనే వచ్చేస్తే డెలివరీ అనేటప్పుడు అది చాలా ఈజీగా డెలివరీ టైంలో అప్పుడే చెప్పగలుగుతారు, నువ్వు కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా నువ్వు రా అని చెప్పినప్పుడు అట్లనే జరుగుతుంది. మామూలుగా అయితే ఇది లాజిక్కి అర్థం కాదు, అంత పట్టదు. ఎందుకంటే యూట్రస్ పని చేసేదంతా మన ఫీలింగ్స్, బిలీఫ్స్ మీదనే పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ బాండింగ్ డెవలప్ చేసుకోవాలి. మూడోది, ర్యాపో విత్ ద స్టాఫ్, మెడికల్ టీమ్తో బాగా కనెక్ట్ అయిపోండి. వీళ్ళందరూ ఉన్నారు, ఏ మాత్రం చిన్న డౌట్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేసేసేయాలి. డౌట్, బాధ, భయం, ఇది 3 ఉన్నప్పుడు ఇది కష్టం అనే ఫీలింగ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్, ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. డెలివరీ కూడా అంత నార్మల్ డెలివరీ అయినా అంత ఈజీగా కాదు, కష్టపడి అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే మనం ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పినప్పుడు, ఇంతకుముందు కావ్య అనే అమ్మాయి కూడా 2 times రౌండ్ ద నెక్ వేసుకునింది, ఆమె కూడా టాక్ టు బేబీ బాగా చేసుకునింది. ఆమెకైతే సిజేరియన్ కూడా రెడీ అయిపోయినారు వాళ్ళు. సిజేరియన్ అవ్వాల్సిన 2-3 అవర్స్లో చాలా స్మూత్గా, చాలా ప్రాబ్లమే లేకుండా ఈజీగా అది ఓపెన్ అవ్వడం, డెలివరీ నార్మల్ అయిపోవడం జరిగిపోయింది. ఇదంతా టాక్ టు బేబీ ఒకటి, మాతో ఆ ర్యాపో బాగుండడం, ఇది ఉండడం వల్లనే అంత ఈజీగా జరుగుతుంది. ఇలా అదర్వైజ్ ఇది అంత ఈజీగా, ఎందుకంటే ఎక్కువ పెయిన్స్ రావాలి, ఇక్కడ ఎక్కువ పెయిన్స్ ఉండదు, మైల్డ్ పెయిన్స్తోనే ఈజీగా రబ్బర్ బ్యాండ్ సాగినట్టు అయిపోతుంది. తల దిగడం, అఫ్కోర్స్ మానిటరింగ్ ఇస్తాం, డ్రగ్స్ కూడా మినిమమ్ ఎంత కావాలో అంతే ఇస్తాం, ఎందుకంటే ఎక్కువ అయినప్పుడు హార్ట్ బీటింగ్ వేరియేషన్, స్ట్రాంగ్ కంట్రాక్షన్ రానివ్వకుండా చూసుకుంటాం అనమాట. సో అది దీనివల్లనే పాసిబుల్ అవుతుంది.
ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎందుకు చెప్తాను, టాక్ టు బేబీ అనేది కేవలం నార్మల్ డెలివరీకి మాత్రమే కాదు, బేబీ పర్సనాలిటీ మోల్డింగ్లో కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది బేబీకి చెప్పుకొని మనం ఇంప్రూవ్ అయిపోతాం. తల్లి స్ట్రాంగ్, హ్యాపీ, కాన్ఫిడెంట్గా అయిపోతారు. సో అందుకని ఎక్కువ మంది ఇట్లా టాక్ టు బేబీ బాగా చేసి హ్యాపీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా బేబీ మాట్లాడితే గమనించడం, ఫీడింగ్ ఏం ప్రాబ్లం ఏం లేదు, నైట్ నిద్రపోవాలి అనేది చెప్పాను మేడం. ఫీడింగ్ సరిపోకపోతే లేచి ఏడుస్తుంది, అప్పుడు లేదంటే నిద్రపోతుంది. ఇప్పుడు ఇట్లా టాక్ టు బేబీ చేసినప్పుడు ఇట్లా పెంచడం కష్టమా బేబీని, లేదా ఎక్కువ మంది అవసరమా, లేదా ఒంటరిగానే ఎవరైనా ఒకరు హెల్ప్ పెట్టుకుంటే పెంచడం ఈజీనేనా? టాక్ టు బేబీ చేసుకొని ఒక్కరేగా అమ్మ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో మామయ్య, మా హస్బెండ్, అత్తమ్మ లేదు. సో నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. సో బేబీ ఇది ఇప్పుడు నువ్వు చూసుకోగలవా? ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది. సో ఇప్పుడు ఎక్కువ టాక్ టు బేబీ చేయండి. ఇప్పుడు మనకి ఫీడింగ్ బాగా ఇచ్చేస్తూ నిద్ర బాగపోతే బేబీని పెంచడం పెద్ద విషయం, ఎక్కువ ఏడవకపోతే పెంచడం పెద్ద కష్టం కాదు. నువ్వే చెప్పినావు ప్రెగ్నెన్సీలో కూడా అన్ని పనులు చేసుకోగలదు. ఇప్పుడు కూడా ఇంటికి పోతే అన్ని పనులు చేసుకొని బేబీని చూసుకోగలవా ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకపోయినా? సరే, సంతోషం. థ్యాంక్స్ మమ్మీ. నీ సలహా ఏంటి ప్రెగ్నెన్సీగా ఉండే వాళ్ళకి? టెన్షన్ తీసుకోవద్దు, మేడం ఉన్నారు. మేడం బాగా చాలా సపోర్ట్ చేస్తారు. అందరూ స్టాఫ్ కానీ సిస్టర్స్ కానీ మొత్తం మేడమ్స్ అందరూ, వాళ్ళ పేర్లు నాకైతే తెలీదు, అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టే చేయండి, టెన్షన్ అయితే అవ్వద్దు. డెలివరీ టైంకి మేడం ఉన్నారు, మేడం ఎలా చెప్తే అలా. నాకైతే మేడం చూస్తే ఎంత టెన్షన్ అయినా పోయి మేడం ఉన్నారు, మేడం చూసుకుంటారు అని చెప్పి నేను డెలివరీలో టెన్షన్ తీసుకోలేదు. మిమ్మల్ని చూసారు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు కదా. పేగు 2 సార్లు వేసుకునేది నార్మల్ ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. బేబీకి ఏమైనా అయిపోతే ఎట్లా? అట్లా డౌట్, భయం. బేబీకి ఏం అవ్వదు, మీరున్నారు. అవసరమైతే సిజేరియన్ అయినా ఓకే. సరే, నార్మల్ అయిందని నీకు ఆశ్చర్యమైందా? ఎట్లా అయిపోయింది అట్లా అని? కొంచెం ఉండింది, అయిపోయింది అనేసి. సరే, థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా.